హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. నేను అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే పెద్ద జెండా పట్టుకుని అయితే పిల్లలందరూ అయితే ర్యాలీ చేస్తున్నారు. నాకు చూసినట్టు చాలా బాగా అనిపించింది. మేము కూడా ఒకప్పుడైతే అలా ర్యాలీ చేసిన వాళ్ళం, మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అండ్ ఈ ర్యాలీ చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది. అందరు భారత మాతకు జై జై అనేవాళ్ళు, మేము మాత్రం మధ్య మధ్యలో జై తెలంగాణ ఇలాంటివి కూడా అంటూ ఉండేవాళ్ళం. చాలా పాపం రా, భలే సరదాగా ఉంటుంది. ఇంకా చాలా చాలా అనేవాళ్ళం, జై బాలయ్య అని కూడా అనేవాళ్ళం. జై బాలయ్య. మీరు కూడా ఇలాంటి ఫన్నీ థింగ్స్ ఏమైనా చేసి ఉంటే మాత్రం కన్ఫర్మ్ కామెంట్ లో పెట్టండి. ఒక్కరు కామెంట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. చెప్తా. ఫస్ట్ టైం నాకైతే ఒక డ్రోన్ ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే డ్రోన్ షాట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈ టైంలో. కాకపోతే ఈసారి అయితే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మ్యాక్సిమం ఉంటే మాత్రం ఈసారి పక్కాగా తీయాలి. వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇంకా నెక్స్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే పార్క్ వచ్చి అయితే కూర్చున్నాం. అలా కూర్చున్న చెట్టుకి అయితే గంచెంలు అయితే ఉన్నాయి. నేనైతే చూసుకోలేదు, దానికి ఆనుకుని అంతే కూర్చున్నా. తర్వాత కుట్టేంత వరకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇంకా సర్లేని అక్కడ నుంచి పక్కకైతే వచ్చేసి ఇంకో దగ్గర అయితే కూర్చున్నాం. మా ఫ్రెండ్ కి ఇయర్ ఫోన్స్ పట్టుకొని ఇస్తే వాడు చూడండి నెట్ నిలబెట్టిండో. పెట్టిండో. ఇప్పుడైతే అది అయితే ఒక సైడ్ అయితే పని చేయట్లేదు, పాడైపోయింది అనమాట. ఇలా ఉంటుంది మా ఫ్రెండ్స్ తో. ఇక్కడ మా ఫ్రెండ్ కి అయితే ఒక టైర్ అయితే దొరికింది. ఇంకా దీంతో ఒక ఆట అయితే ఆడుతున్నారు. ఎదురుగా అయితే ఒక బాటిల్ పెట్టి దాన్ని కొడితేనేమో చిన్నది అంట, దానికి తగలకపోతే పెద్దది అంట. ఎలాగైనా లాస్ట్ కి అయితే ఏదో అవ్వాల్సింది కన్ఫర్మే కదా. ఏం చిల్లర కాదురా మీరు. ఇలా ఉంటే మా ఫ్రెండ్ కలితో తిక్కలుగా, అంటే అది పెట్టిన మెయిన్ మనమే అనుకోండి. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకుని కన్ఫర్మ్ ఫాలో చేసుకుని అయితే చూడండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.